అందరూ సైలెన్స్గా ఉందాం. ప్రార్థన చేసుకొని వాక్య పరిచర్యను ప్రారంభించుకుందాం. ఎవరు ఆటలాడకుండా, అల్లరి చేయకుండా మనము నిశ్శబ్దంగా ఉంటూ దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు మనం అందరం విందాం. కండ్లు మూసుకుందాం, దేవుని సహాయాన్ని వేడుకుందాం. దేవా, ఈ దినము మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలేకీభవించండి. ప్రార్థన. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దైవమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎన్నిక లేని మమ్మలను మీరు ఏర్పరచుకొని ఏ అర్హత లేని మాకు ప్రభా నీ సన్నిధానములో నిలవబడి నీ మాటలు వివరించగలిగే జ్ఞానమును, వివేకమును మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయమును మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా తండ్రి, నీ పక్షాన ప్రభా నీ పిల్లలైన వారందరికీ ప్రభా నీ మాటలు వివరిస్తుండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మంచి మనసు మాకు దయచేయండి. దేవానికి స్తోత్రాలు. ప్రభా ఇప్పటికే సమయం మేము వృధాగా గడిపేస్తున్నామయ్యా. ఇప్పుడే ప్రభా తండ్రి, కాలం అంతా చాలా ఫాస్ట్గా ప్రభా మా ముందుకు వెళ్ళిపోతుంది. ప్రభా తండ్రి, వ్యర్థమయంగా ప్రభా సమయాన్ని గడిపేవారుగా మేము ఉంటున్నాం, కానీ సద్వినియోగం చేసుకునే ఆలోచన లేని పరిస్థితులు ఈరోజు మేము ఉంటున్నాం. ప్రభా పాపం అంటేనే రకరకాలుగా ప్రభా తండ్రి మేము మాట్లాడుతున్నాం, కానీ మీ గ్రంథంలో అసలు పాపం అంటే ఏంటో మీరు ఏమి రాయించరు. ఆ విషయాలు అర్థం కాలేని పరిస్థితులు ఈరోజు ప్రభా నీ పిల్లలని చెప్పుకుంటున్న మేమందరం మోసపోతున్నాం తండ్రి. ప్రభా నేను వ్యభిచారము చేయట్లేదు, నేను పాపము చేయట్లేదు, నేను దొంగతనం చేయట్లేదు, నేను ఎవరిని మోసం చేయట్లేదు ప్రభా, నేను అబద్ధం ఆడట్లేదని ఎన్నో ప్రభా మాకు నచ్చిన మాటలు మేము అన్వయించుకుంటూ ప్రభా ఇవి మాత్రమే పాపం అనుకుంటూ మిగతా ఏమి చేసినా పర్వాలేదనుకుంటూ మేము ఎలాగున్నా పర్వాలేదనుకుంటూ ప్రభా మేము భ్రమలో బ్రతుకుతున్నాం తండ్రి. ఈరోజు మా నేత్రాలు మీరు వెలిగించండి. ఏది పాపము ప్రభా మా మనోనేత్రాలు వెలిగించండి. లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడి అందరికైతే శబ్దం వినిపిస్తుందో వారు కూడా గ్రహించగలిగే మంచి మనసును మీరు దయచేసి ఈ ఆరాధన ద్వారా మీరు మహిమ తెచ్చుకోమని మా ప్రభువు మీ ప్రియకుమారుడైన లోక రక్షకుడు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ జగత్తుకు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మ వందనాలు. అలాగే మరి ఈ మందిరం చుట్టూ ఉన్న ప్రతి కుటుంబానికి కూడా యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ క్షేమంగా ఉండాలని, మీరందరూ సత్యములో ఉండాలని, మీరందరూ సంతోషంగా ఉండాలని మేము ఆశపడుతున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ఈ గ్రామాన్ని పరిపాలిస్తున్న నాయకులు, పెద్దలు, గ్రామ పెద్దలందరికీ కూడా మా పరిచర్య తరపున, ఈ మందిరం తరపున, యేసుక్రీస్తు ప్రార్థన మందిరం సహవాసము తరపున మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మీ కొరకు కూడా, మీ పరిపాలన కొరకు కూడా, మీ గ్రామము డెవలప్మెంట్ విషయం కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. చాలా సంతోషం. మరి విలువైన సమయానికి మనం వచ్చాం కనుక ఈరోజు మనిషి పాపం అంటే రకరకాలుగా మాట్లాడుతూ, రకరకాల సమాధానాలు చెప్తూ, బైబిల్ పరిధిలోనే కొన్ని వచనాలు చూపిస్తూ, బైబిల్ పరిధిలోనే కొన్ని మాటలు మనకు చూపిస్తూ, ఇక ఇవి మాత్రమే పాపం అనుకునే భ్రమలో చాలామంది క్రైస్తవ సమాజం ఈరోజు భ్రమలో బ్రతుకుతున్నారు. తెలుసా? పాపం అంటే నువ్వు పాపం చేస్తున్నావని ఎవరిని అడిగినా సరే మనుషులు సమాధానం ఏం చెప్తారో తెలుసా? నేను ఏ పాపం చేస్తున్నాను, నేను ఎవరిని మోసం చేస్తున్నాను, ఎవరైనా దోచుకుంటున్నానా, వ్యభిచారం చేస్తున్నానా, మద్యం తాగుతున్నానా, దొంగనా, దోపిడీదారుడునా, మోసగాడునా, అబద్ధికుడునా అని రకరకాలుగా మనం మాట్లాడుతుంటారు. అవన్నీ మంచిదే. అంటే మనిషి పాపం అంటే వ్యభిచారం ఒకటే అనుకున్నాడు. తెలుసా? పాపం అంటే తాగడం ఒకటే అనుకున్నాడు మనిషి. పాపం అంటే అబద్ధం ఆడడమో లేకపోతే ఎవరినో మోసం చేయడమో అదొక్కటే పాపం అనుకున్నాడండి.
అందుకే గత వారములో మనము 3 విషయాలు మనం నేర్చుకున్నాం. పాపం అంటే బైబిల్ పరిధిలో మనం లేఖనాలను అధ్యయనం చేస్తూ, లేఖనాలను ధ్యానిస్తూ, పాపం అంటే ప్రార్థన చేయకపోవడమే పాపమరా అని మనము గత వారం ఒక పాయింట్ మనం నేర్చుకున్నాం, ఒక విషయం నేర్చుకున్నాం. రెండో విషయం ఏంటంటే, ఏంటి గుర్తుంది ఎవరికైనా? పాపం అంటే ఒకటి, రెండవది పోనీ మూడోది గుర్తుందా? దేవుని మీద సనగడం కూడా పాపము. అంటే దేవుని మీద సనగడము పాపము, తర్వాత దేవుని మాట వినకపోవడం కూడా పాపమే. అంటే దేవుని మాటకు అవిధేయత ఎవరైతే చూపిస్తున్నారో వారు కూడా ఏం చేసినట్టంట? పాపం చేసినట్టు. దానికి ఆధారం మనకి దానికి ఆధారము ఏదైనా తోటలో నుంచి దేవుడు ప్రతి చల్లపూట సమయంలో అవ్వాదాములతో మాట్లాడుతున్నప్పుడు వారందరికీ అనేకమైన విషయాలు చెబుతూ, ఆ తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు పండ్లను మీరు తినకూడదు, ఆ బుడగలాక్కో అభిషేకం తినొద్దని చెప్తున్నప్పుడు ఆ మాటకు విధేయత చూపించబోయే బదులు అవిధేయత చూపించిన అవ్వ ఆదాములను ఏదైనా తోటలో నుంచి బయటికి గెంటేశాడే. అంటే దేవుని మాట ఎవరు వినకపోయినా, దేవుని మాటకి ఎవరు విధేయత చూపించకపోయినా, దేవుని మాటకి ఎవరు లోబడకపోయినా వారు దేవుని రాజ్యములో నుంచి బయటికి గెంటేస్తాడు. దేవుని ఏదోనో తోటలో నుంచి అవ్వ ఆదాములను ఎలాగైతే బయటికి గెంటేస్తాడో, ఈరోజు క్రైస్తవ సమాజంలో బ్రతుకుతున్న మనలను కూడా దేవుని రాజ్యంలో నుంచి బయటికి గెంటేస్తాడు. దేవుడు నిత్యత్వంలోనికి మనలను ప్రవేశపెట్టడు. నో వెల్కమ్ బోర్డు ఒకటి పెట్టేస్తాడు. వెల్కమ్ బోర్డు ఒకటి ఉంటుంది, నో వెల్కమ్ బోర్డు ఒకటి ఉంటుంది. ఎవరైతే దేవుని మాటకు లోపడతారో, ఎవరైతే దేవుని ఆజ్ఞను అనుసరిస్తారో, ఎవరైతే దేవుని ఆజ్ఞలను గైకుంటారో, ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతారో, లోబడతారో వారికి వెల్కమ్ చెప్తాడు దేవుడు. కానీ అవిధేయులు అయిన వారికి నో వెల్కమ్, నో ఎంట్రీ, నో ఎంట్రీ, నో ఎంట్రీ. అదేవిధంగా సనిగి ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో రాలిపోయారు, సనిగారు. ఏం చేసావయ్యా? ఏ అద్భుతాలు చేసావయ్యా? అన్ని అనుభవించారు. ఏదైనా చిన్న వారికి ఏదైనా నొప్పి కలిగిస్తే, వారి హృదయాలు నొచ్చుకుంటే వెంటనే దేవుడి మీద తిరగబాటు చేసి ఏమి సాధించారంటే మరణాలను పోగొట్టుకున్నారు. అరణ్యంలో రాలిపోయారు, దేవుని మీద సనిగి అరణ్యంలో రాలిపోయారు. ఈ 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మీకు గుర్తుండడానికి ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఈరోజు మనం 4వ పాయింట్లోనికి వెళ్తున్నాం. 4వ విషయాన్ని ఒకసారి మనం ఆలోచించగలిగితే, ఈరోజు మనిషి ఎలా ఉన్నాడో తెలుసా? కృతజ్ఞత భావము లేకుండటం కూడా పాపమే. అంటే మనిషికి కృతజ్ఞత అనేది లేదు. అయ్యో సహాయం చేశాడు, ఒకప్పుడు నాకు హెల్ప్ చేశాడు అని ఆ మనిషిని ఎప్పుడు మనం మర్చిపోతామా? మనకు అన్నం పెట్టేవాడిని మర్చిపోకూడదు, మనకు ఆపదలో సహాయం చేసేవాడిని మనం మర్చిపోకూడదు, మనం నిలబెట్టేవాడిని మనం మర్చిపోకూడదు, మనం ప్రోత్సహించేవాడిని మనం మర్చిపోకూడదు. మనలను ఈ స్థితిలో ఉంచిన వారిని ఎట్ట పరిస్థితుల్లోనైనా మర్చిపోకూడదు. మర్చిపోతే నీలో గర్వం పెరిగిపోయిందన్నమాట, నీలో అహం ఎక్కువైపోయింది, నీలో కృతజ్ఞత భావము నీలో లేదు. గ్లాసు చల్లడి నీళ్ళు ఇస్తేనే మనం ఏం చేస్తాం? థ్యాంక్స్ అండి అంటామా అనమా? ఎవరైనా హెల్ప్ చేస్తే థ్యాంక్స్ అండి అంటాం. అయ్యా ఒక దారి మర్చిపోయాను, పలానా రూట్కి వెళ్ళాలి, అది ఎలాగానే మనం ఒక వ్యక్తిని అడుగుతున్నప్పుడు, అయ్యా మీరు రాంగ్ రూట్లో వచ్చేసారు, వెనక్కి వెళ్ళండి, లెఫ్ట్కి తీసుకోండి, అలా వెళ్తే మీరు గమ్యాన్ని చేరుకుంటారని చెప్తే థ్యాంక్స్ పెద్ద ఆయన, థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్ అమ్మ అని అంటాం కదా. దీన్ని ఏమంటారో తెలుసా? కృతజ్ఞత భావం కలిగి ఉండటము. ఒకవేళ ఆ వ్యక్తి నీకు హెల్ప్ చేసి, నీకు సహాయం చేసి కనీసం కృతజ్ఞత లేకుండా నువ్వు కానీ గర్వంగా గేరగా ఉన్నావు అనుకో, బాధపడతాడా లేదా? అంటే థ్యాంక్స్ చెప్పగలడానికి ఏమనిపించదు, కానీ మనం కృతజ్ఞత చూపించడం, దాన్ని కృతజ్ఞత చూపించకపోవడం కూడా పాపమే. ఎవరికి కృతజ్ఞత చూపించాలి?
నిన్ను నన్ను కలుగజేసిన దేవుడు, నిన్ను నన్ను పుట్టించిన దేవుడు, నీకు నాకు ఆయుష్నిచ్చి లోకానికి పంపించిన దేవుడు, నీకు నాకు అనేకమైన మేలులతో, అద్భుతాలతో, ఆశ్చర్య కార్యాలతో మనల్ని బలపరుస్తున్న దేవునికి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బద్దులమై ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు మర్చిపోకూడదండి. అన్నం పెట్టేవాడిని మర్చిపోకూడదు, ఆపదలు ఆదుకున్నవాడిని మర్చిపోకూడదు, మనకు సహాయం చేసేవాడిని మర్చిపోకూడదు, మనం వెంటుంటే మనల్ని ప్రోత్సహించేవాడిని మనం మర్చిపోకూడదు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనకు ఈ బ్రతుకునిచ్చిన దేవుణ్ణి మర్చిపోకూడదు. ఈరోజు మర్చిపోయే స్థితిలో మనం ఉన్నాం తెలుసా? దేవుని మర్చిపోతున్నాం. దేవుడు ఎవరా అంటున్నాం, దేవుడిని చూసావా అంటున్నాం, దేవుడు కనిపించాడా అంటున్నాం, దేవుడు నీకు ఏమైనా ఇచ్చాడా అని అడుగుతున్నాం. ఈరోజు మనిషి కృతజ్ఞత లేని వాడిగా మనిషి జీవిస్తున్నాడండి. లేఖనాల నుంచి కొన్ని వచనాలను మనం చూద్దాం. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము, కీర్తన గ్రంథము 105వ అధ్యాయము, 105వ అధ్యాయము కీర్తన గ్రంథము మొదటి వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏమని చెప్తున్నాడు దేవుడు? ఏమని రాయించాడు దేవుడు తన భక్తుల ద్వారా, గ్రంథకర్తల ద్వారా? దేవుడు ఏమని రాయించాడంటే, ఇదిగో మనము యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన నామమును ప్రకటన చెయ్యాలి. ఈరోజు మనము కాకినాడ మహాపట్టణం నుంచి విడిచిపెట్టి, ఒక స్మార్ట్ సిటీని విడిచిపెట్టి, ఒక మూల ప్రాంతాన్ని, సరిగ్గా మనకు సామాగ్రి అందలేని పరిస్థితుల్లోనూ, ఇంకా సరిగ్గా డెవలప్మెంట్ అవ్వలేని ఈ మూలపేట, ఈ యొక్క సముద్ర తీరాలో ఉన్న ఈ కోస్టల్ ఏరియాలో మనం పరిచర్య చేస్తున్నాం కదా. ఎందుకు వచ్చామయ్యా స్మార్ట్ సిటీ నుంచి కాకినాడ పట్టణాన్ని వదిలిపెట్టేసి? అన్ని సమృద్ధిగా దొరుకుతాయే. ఒక మైక్ పని చేయకపోతే వెంటనే మైక్ తెచ్చుకొచ్చే, ఒక జాక్ పని చేయకపోతే వెంటనే ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు జాక్ అందే స్థితిలో దగ్గరలో మనం ఉన్నామే. అంత స్మార్ట్ సిటీ నుంచి విడిచిపెట్టి, అంత షాపింగ్ మాల్స్, అంతంత మంచి మంచి ఐటమ్స్ అన్నీ మనకి, హోటల్స్ కానీ అన్నీ మనకి ఏం తినాలన్న బంగారంతో పాటు పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులు ఉన్నాయే, పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు ఉన్నాయే, పెద్ద పెద్ద మనకు హోటల్స్ ఉన్నాయే, 5 స్టార్ హోటల్స్ ఉన్నాయే. అలాంటి అన్నీ విడిచిపెట్టి ఈ మూలపేట ప్రాంతానికి మనము పరిచర్య చేయడానికి ఎందుకు వచ్చామో తెలుసా? ఆయన నామమును ప్రకటన చేయడానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నామమును ప్రకటన చేయడానికి సంఘాలు లేని సంఘం, కొంచెం జనము క్రీస్తు నామం ఎరగలేని ప్రజల మధ్యకు వచ్చి ఆయనను ప్రకటన చేయాలి మనం. దేవుడు చెబుతున్న మాట, ఆయన నామమును ప్రకటన చేయాలి మనము. జనములలో ఆయన కార్యములను తెలియచేయాలమ్మా. దేవుడు ఎంత గొప్పడో తెలుసా? గర్భాలు మూయబడిన గర్భాలను ఆయన తెరవగలడు. మరణ పడకల మీద ఉన్న శవాలను ఆయన లేపగలడు. కంపు కొట్టిన శవాలను కూడా, చనిపోయి 4 రోజులు 3 రోజులైన శవాలను కూడా ఆయన పైకి లేపగలడు. కుష్టు రోగులను బాగు చేయగలడమ్మా. వెలవేసిన ఈ అంటరానితనం ఈ లోకములో ఆయన హత్తుకునే దేవుడమ్మా. అని మనం ఏం చేయాలంట? జనములలో ఆయన కార్యాలను ప్రకటించాలి, ప్రచురం చేయాలి. అనేకమైన మేలులు చేశాడే, అనేకమైన సాక్ష్యాలు మనం వింటున్నామే. మన దేవుడి గొప్పతనాన్ని చాటాలి. అలా చాటకుండా కృతజ్ఞత లేనివాడుగా మనం ఉంటే మనం పాపం చేస్తున్నామని అర్థం, మన పాపములో బ్రతుకుతున్నామని అర్థం, ఇంకా మనకి రక్షణ రాలేదని అర్థం, ఇంకా దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చట్లేదని అర్థం. దేవుడు కార్యాలను మన ద్వారా నెరవేర్చుకోవడానికి ఎక్కడెక్కడ ఉన్న పనికిరాని మనలను ఏర్పరచుకుని ఆయన రాజ్యములు ఎందుకు పెట్టాడో తెలుసా? మనలందరినీ ఎందుకు వెలిగించాడో తెలుసా? అనేక మందిని వెలిగిస్తామని, అనేక మందికి దారి చూపిస్తామని. మనకి ఎందుకు దారి పరిచయం చేశాడో తెలుసా దేవుడు? ఎందుకంటే సండే స్కూల్కి ఇంతకుముందు సండే స్కూల్ పిల్లలకు మాట్లాడాను. 2 మార్గాలు, 1 స్వర్గం, 2 నరకం. ఈ దారులు మనకి పరిచయం చేశాడే. స్వర్గానికి, దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం యేసుగా ఉన్నాడని మనకు పరిచయం చేసింది ఎందుకో తెలుసా? మన మనసులో దాచిపెట్టేసుకోవడానికి కాదంట. ఏం చేయాలి దాన్ని? ఏదైతే మనం లోపలికి పంపించామో, దేవుడు మనతో మాట్లాడడం, మన చెవిలోకి, మన హృదయంలోనికి పంపించిన మాటలు అనేక మందికి చెప్పాలి. చెప్పేవారుగా ఉండాలని సమాజములో ఎందుకు పనికిరాని మనలను దేవుడు ఒక స్థానాన్ని ఇచ్చి,
దేవుడు ఒక విలువైన సమయాన్ని ఇచ్చి మనకి ఇంకా ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి బలమునిచ్చి శక్తినిచ్చి ఆయన మందిరంలో మనల్ని ఎందుకు నిలబెట్టుకుని ఎందుకు వాడుకుంటున్నాడంటే ఆయన కోసం చెప్పాలి, ఆయన కోసం ప్రకటన చేయాలి. కీర్తన గ్రంథం 108వ అధ్యాయము 3వ వచనము. కీర్తన గ్రంథము 108వ అధ్యాయము 3వ వచనము. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను, ప్రజలలో నిన్ను వర్ణించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. నీ కోసం గొప్పగా పాడతానయ్యా, గొప్పగా పాడతాను, నీ కోసం పాడాలి. పాటల ద్వారా అనేక మంది జీవితాలు మార్చుకున్నారు, పాటల ద్వారా అనేక మంది జీవితాలు కట్టబడ్డాయి, పాటల ద్వారా అనేకమైన జీవితాలు మరణంలోనికి ఆత్మహత్యలోనికి సూసైడ్కి వెళ్తున్న ప్రయాణములను పాటలు ఎంతో మందిని ఆదరించాయి, పాటలు ఎంతో మందిని నిలవబెట్టాయి, పాటలు ఎంతో మందిని సత్యంలో నడిపించాయి. దేవుడు వాక్యానుసారమైన పాటలు, దేవుడి చిత్తానుసారమైన పాటలు, లేఖనాలను కంపేర్ చేసుకునే పాటలు అనేకమైన జీవితాలను కట్టాయి తెలుసా. అలాంటి కీర్తనలు మనం ఆయన కోసం వర్ణిస్తూనే పాడుతుండాలి, కీర్తిస్తూనే ఉండాలి. ఆయన నామమును కీర్తించాలి. ఎక్కడ కీర్తించాలంట? ఎక్కడ కీర్తించాలి? జనుల మధ్య, జనుల మధ్య, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. కీర్తించాలి, గొప్పగా పాడాలి, గొప్పగా వర్ణించాలి, గొప్పగా ప్రకటించాలి, గొప్పగా ఆయన ఆశ్చర్యకార్యాలు ప్రచురం చేయాలి. కానీ భక్తులు ఎలా ఉన్నారు తెలుసా? అమ్మా సైలెన్స్గా ఉండాలి. భక్తులు ఎలా ఉన్నారు తెలుసా? అపోస్తలుడు పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తూ ఒక మాట రాసిన మాట, దేవుడు ప్రేరణతో, పరిశుద్ధాత్మ ప్రేరణతో రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను. 24వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. 24వ వచనం, క్షమించాలి 21వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగియు, ఎలా చేస్తున్నారంట? దేవుని ఎరిగాం, దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. అదేంటి? దేవుని ఎరిగిన వారు దేవునిగా మహిమపరచకూడదండి. ఎరుగుతారు, దేవుడని నమ్ముతారు, ఆయన ఒకడంటారు, యేసుక్రీస్తులో దేవుడని ఒకడంటారు, కానీ ఆయన్ని మహిమపరచరు. ఏమైంది? దేవుని ఎరుగుతారు, దేవుడు గొప్పడని తెలుసు, యేసుక్రీస్తు కూడా గొప్పడని తెలుసు. మీరు ఎవరిని అడగండి, అమ్మా యేసుక్రీస్తు వారి కోసం మీరు ఏమనుకుంటున్నారంటే, అయ్యో ఆయన అంత గొప్పడు తెలుసా, అని అంత గొప్ప దేవుడు తెలుసా అని అంటారు, కానీ ఆయనను మహిమపరచరు. ఈరోజు మనం కూడా మనస్ఫూర్తిగా ఆయన మహిమపరుస్తున్నామంటే ఏదో నాలుక మీద పెదాలతో మనం ఆయనను స్తుతిస్తున్నాము, ఆయన కీర్తిస్తున్నాము, ఆయన మహిమపరుస్తున్నామని భ్రమలో ఉంటున్నాం. కానీ అయ్యో ప్రభువా, నేను హృదయపూర్వకంగా ఆత్మతో నిన్ను మహిమపరుస్తున్నానా, ఆత్మానుసారంగా నేను నిన్ను మహిమపరుస్తున్నానా అన్న ఆలోచన మనలో ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు కానీ తమ వాదములో ఎందు వ్యర్థులైరి. దేవునికి కృతజ్ఞత లేని, భావము లేని వారుగా ఉన్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. రావట్లేదా? పొగొస్తుందా? చూడొచ్చు కట్టేది. కృతజ్ఞత లేని వారిగా మనం ఉంటున్నాం. కృతజ్ఞత లేని భావము మనం చూపిస్తున్నాం. కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించట్లేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని వారుగా మనం ఉంటున్నాం. కానీ దేవుని ఎరిగాము, దేవుడిగా నమ్మకలేదు. దేవుని ఎరిగి ఉన్నాము, దేవునిగా నమ్మట్లేదు. ఆయన కృతజ్ఞతాస్తుతులించట్లేదు. వాదలు ఎందు మనం వ్యర్థులైపోతున్నాం. అది మంచి పద్ధతి కాదు. సౌండ్ రావట్లేదా? మామూలు వస్తుందా? వచ్చిందా? కాలిపోయింది అది? ఓకే రైట్, ఆపండి. చాలా మంచిది, సంతోషం. అయితే మరొక మాట మనము బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూడగలిగితే, మనము
ఎలాంటి మాటలు క్రైస్తవులుగా మనం మాట్లాడాలో తెలుసా? ఎఫెసీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 5వ అధ్యాయము 4వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీకి సంఘానికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయము, క్షమించాలి 5వ అధ్యాయం 4వ వచనం. బాక్స్ కాలిపోతుంది అయితే. ఓకే రైట్. కృతజ్ఞత వచ్చినమే మీరు ఉచ్చరింపరు. కృతజ్ఞత వచ్చినమే మీరు ఉచ్చరింపవలని కానీ మనలో నుంచి ఏమి రాకూడదు? బూతులు రాకూడదు, పోకిరి మాటలు రాకూడదు, స్వరశక్తులైనను ఉచ్చరింపకూడదు. మనం క్రైస్తవుడిగా మనము ఒక మంచి మాట మనం మాట్లాడాలి. ఒక మంచి మాట మనం మాట్లాడాలి. మంచి వచ్చినమే మనం ఉచ్చరించాలి. కృతజ్ఞత వచ్చినమే మనం ఉచ్చరించాలి. కానీ మన నోటిలో నుండి బూతులు కానీ, పోకిరి మాటలు కానీ, స్వరశక్తులు కానీ మనలో నుంచి రాకూడదు. ఇది భక్తులకి తగవు. ఇవి నేను క్రైస్తవుడును, నేను క్రీస్తుని ఆరాధికుడును, నేను దైవ బిడ్డను, నేను దేవుని బిడ్డను, దేవుని కొనియాడుతున్నాను, దేవుని కీర్తిస్తున్నాను, దేవుని వర్ణిస్తున్నానంటే మనలో నుంచి ఏమి రాకూడదు తెలుసా? బూతులు రాకూడదు, పోకిరి మాటలు రాకూడదు, పెద్దలను అమర్యాదగా మనం మాట్లాడకూడదు, వంకలు పెట్టకూడదు. నల్లోడా, పొట్టోడా, పొడుగోడా, గుడ్డోడా, గూనోడా, కుంటోడా ఇలాంటి మాటలు మనలో నుంచి రాకూడదు. క్రైస్తవులకి ఇవి తగవు. ఒక అద్భుతమైన పాఠం ఉందండి. పొరుగువానిలో దేవుని ప్రేమను ఎలా చూడాలో, పొరుగువాడిలో దేవుడు ఎలా ఉంటాడో అద్భుతమైన ప్రసంగము మనము ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఏ వ్యక్తిని మనం విమర్శించకూడదు, ఏ వ్యక్తిని దోషణ మాటలు మనం మాట్లాడకూడదు, ఏ వ్యక్తిని మనం అమర్యాదగా మాట్లాడకూడదు. మనము కృతజ్ఞత వచ్చినమే ఉచ్చరింపాలి కానీ మన నోట్లో నుంచి బూతులు రాకూడదు. ఈరోజు చూడండి, సిగరెట్ తాగేవారు లేరా, మద్యం తాగేవారు లేరా, బూతులు ఆడేవారు లేరా, పొగర మాటలు ఆడేవారు లేరా, పోకిరి మాటలు ఆడేవారు లేరా అంటే క్రైస్తవ సమాజములో అనేక మంది ఇలాంటి యొక్క జీవన శైలిలో బ్రతుకుతున్నారు తెలుసా? దేవుడు ఉదయకాలం సమయంలో మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మనలో నుంచి కృతజ్ఞత వచ్చినమే ఉచ్చరించాలి కానీ మనలో బూతులు రాకూడదు. పిల్లల్ని కూడా బూతులు తిట్టకూడదు, భార్యని కూడా బూతులు తిట్టకూడదు, భర్తను కూడా బూతులు తిట్టకూడదు, చిన్నవారిని కానీ వరుసైన వారిని కానీ ఏ మాత్రం మనలో బూతులు మనలో నుంచి రాకూడదు. మనం ఎప్పుడైనా సరే కృతజ్ఞత వచనం చూపించాలండి. ఒక అద్భుతమైన మాట మీకు చూపించి మనము సెకండ్ పాయింట్లోనికి వెళ్దాం. 5వ పాయింట్లోనికి వెళ్దాం. ఈరోజు చూడండి, మనిషి అనుకుంటున్నాడు, నా కష్టం చేతనే నేను తింటున్నాను, నా కష్టం చేత నేను బ్రతికేస్తున్నాను, ఈరోజు కూటి నా నోటి దగ్గరికి వచ్చిందంటే నేను రాత్రి అంతా నేను డ్యూటీ చేశాను కనుక, పగలంతా డ్యూటీ చేశాను కనుక, ఈ యొక్క సముద్రం మీద వేటకి వెళ్ళాను కనుక, కూలి పనికి వెళ్ళాను కనుక, ఆ పనికి వెళ్ళాను కనుక, ఈ పనికి వెళ్ళాను కనుక, జాబ్ చేస్తున్నాను కనుక ఈరోజు నేను తినగలుగుతున్నాను అనుకుంటున్నాడు మనిషి. ఒకవేళ అది కరెక్టే, కానీ బైబిల్ పరిధిలో నుంచి ఒక మాట మనం చూద్దాం. ఈరోజు మనం తినడానికి ఎవరు కారకులో, మనం తినిది అరగడానికి ఎవరు కారకులో పరిశుద్ధ గ్రంథంలో నుంచి సొలొమోను రచించిన సామెతల గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనంలో ఒక మంచి మాట ఉందండి. ఈరోజు కృతజ్ఞత లేని మనుషులకి ఈరోజు జీవిస్తున్నారండి. కృతజ్ఞత లేని భావము మనలో ఉంటే మనము పాపం చేస్తున్నామని అర్థం. ఇంత నుంచి నేను ఎందుకు గింజుకుంటున్నాను తెలుసా? పాపం అంటే వ్యభిచారం కాదురా నాయన, పాపం అంటే తాగడమో, పాపం అంటే మోసం చేయడమో, పాపం అంటే ఏదో అన్యాయం చేయడమో కాదు, కృతజ్ఞత భావము లేకపోవడం కూడా పాపమే. ఇది బైబిల్ చెబుతుంది. కృతజ్ఞత భావం మనలో లేకపోతే మనం పాపం చేస్తున్నాం. ఎందుకో తెలుసా? మీరు ఎవరినైనా ఒకసారి, నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక వ్యక్తి వల్ల మనం ప్రయోజకులం అవుతే, ఒక వ్యక్తి మనకు సహాయం చేస్తే, ఒక వ్యక్తి మనకి కూడి పెడితే, ఒక్క వ్యక్తి ద్వారా మనము ఎంత స్థాయిలోనికి వెళ్తే ఆ వ్యక్తిని మర్చిపోతే ఆ వ్యక్తి ఏమంటాడో తెలుసా? ఆడికి అసలు కృతజ్ఞత లేదండి, ఆడు మనిషేనండి, వాడు అన్నం తింటున్నాడు, గడ్డి తింటున్నాడండి అండి. ఒకప్పుడు ఆడి జీవితం ఏంటో తెలుసా? ఈరోజు ఆ రోజు నేను సహాయం చేశాను కనుక,
ఆ రోజు నేను మోటివేషన్ చేశాను కనుక, ఆ రోజు నేను ఎంకరేజ్ చేశాను కనుక, ఆ రోజు నేను సపోర్ట్ చేశాను కనుక ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడండి. కానీ ఏనాడు నన్నొచ్చి పలకరించట్లేదండి. ఏనాడు నా దగ్గరికి వచ్చి ఎలాగున్నావని అడగట్లేదండి. అంత గర్వం పెరిగిపోయింది అని ఆ మనిషిని దూషిస్తే దేవుడు ఏమైనా అరేరేరేరేరే ఆడిని చూసి ఆడి ఎదుగుదలను చూసి నువ్వు వారవలేకపోతున్నాను అంటాడా? అండండి. దేవుడు అంతకంటే ఎక్కువ బాధపడతాడు. అంతకంటే ఎక్కువ బాధపడతాడు. ఎందుకు ఎన్నిసార్లు బాధపడుతున్నాడో తెలుసు దేవుడు? చూద్దాం ఒక మాట. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనము. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఈరోజు మనం భోజనం చేస్తున్నామంటే ఎవరి సెలవు ఉంటుందంట? ఎవరి సెలవు ఉంటుంది? ఈ మాటలు వింటున్న ప్రజలారా, ఎందరికైతే ఈ మాటలు వినిపిస్తున్నాయి మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనము ఎవరు సెలవుతో భోజనం తింటున్నాం? ఎవరు సెలవ? ఇదిగో ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించటము ఎవరికి సాధ్యము? అరే తినడం అయితే తినేస్తాము, దాని అరిగిదలా, దానికి జీర్ణం అయ్యేది ఎలా? ఆ జీర్ణశైలిని పెట్టింది ఎవరు? నేను ఎంత దుమ్ములు తినేసినా, చేపలు ముళ్ళులు తినేసినా, పీతలు తినేసినా, రొయ్యలు తినేసినా, మటన్ తినేసినా, చికెన్ తినేసినా, బీఫ్ తినేసినా, రకరకాల మాంసాహారాలను తినేసినా దానికి జీర్ణం అయ్యేది ఆ ఫిల్టర్ లోపల మిషన్ పెట్టింది ఎవరు? ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? అందుకే మాట్లాడుతున్నా తెలుసు. కనీసం టిఫిన్ చేసేటప్పుడు, కనీసం భోజనం చేసేటప్పుడు ప్రభువా ఎందుకీ పనికిరాని నన్ను ఈరోజు నాకు అర్హతనిచ్చి నాకు ఈ పూట భోజనం సిద్ధం చేసినందుకు నీకు స్తోత్రమును ఎవరైనా చెల్లిస్తున్నారా? కనీసం కృతజ్ఞత లేని మనుషులకి ఈరోజు జీవిస్తున్నారు. భోజనం చేసేటప్పుడు ఆయనను కృతజ్ఞత లేదు, జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఆయన అయ్యో ఈరోజు నా శక్తి చేత కాదో, నా బలము చేత కాదో, నా జ్ఞానము చేత కాదో ఈరోజు నా కూటి నా నోటి దగ్గరకు వస్తుందంటే నీ సెలవయ్యా అనే ఆలోచన ఎవరికి ఉంటుందో తెలుసా? దైవమును మనస్ఫూర్తిగా ఆత్మపూర్వకంగా ఎవరైతే నమ్ముకుంటున్నారో, ఆరాధిస్తున్నారో వారికి ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు, ఇలాంటి కృతజ్ఞత భావం కలిగి ఉంటారు. మీరు ఎంతమంది చూడండి క్రైస్తవులు పెద్ద పెద్ద సేవకులు ఏమంటారు తెలుసా? 5 స్టార్ హోటల్కి వెళ్ళే సరే అలా ప్లేట్ మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తారంటండి. పెద్ద పెద్ద సేవకులు, కోటలకు అధిపతులు, వందల వేల లక్షల మంది సబ్స్క్రైబ్స్ ఉన్నవారు, లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నవారు సేవకులు ఏమంటున్నారు తెలుసా? బహిరంగంగా సోషల్ మీడియాలోకి వచ్చి ఏమంటున్నారు తెలుసా? ఇదిగో నేను 5 స్టార్ హోటల్కి వెళ్ళినా, ఎంత రిచ్ హోటల్కి వెళ్ళినా, నా చుట్టుపక్కల ఎంత ప్రజలున్నా నేను తినే ప్లేట్ మీద చెయ్యి పెట్టి హస్తం చాపి నేను కృతజ్ఞత భావం కలిగి ఉన్నాను అంటున్నాడండి. అది క్రైస్తవులకి తగుతుంది. అది అయ్యో చుట్టుపక్కల అన్యులు ఉన్నారు, చుట్టుపక్కల ప్రజలు ఉన్నారు, లేకపోతే ఏదో అనేసుకుంటారనుకోకు. కనీసం అక్కడ కండ్లు మూసుకొని చేతి అలా పెట్టి ప్రభువా ఈరోజు ఇచ్చిన ఆహారం బట్టి మీకు స్తోత్రాలు, తిండి లేని వారి జ్ఞాపకం చేసుకోండి అని కృతజ్ఞత భావం మనలో ఉండాలి. ఇది లేకపోతే అసలు మనము దేవుని పిల్లలము, దేవుని క్రైస్తవులము, దేవుని ఆరాధికులము అనే చెప్పుకోవడం అర్హత మనకు లేదు. నిజంగా మనం కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు మనం దేవుని పిల్లలమని అవతల వారికి తెలియాలి. మన ప్రవర్తన, మన బిహేవియరు, మన స్టైల్, మన జీవన విధానాన్ని బట్టి కూడా మీరు దేవుని పిల్లలా అనే వారిగా మనం ఉండాలి. అంతేగాని మీరు క్రైస్తవులా, మీరు దేవుణ్ణి నమ్ముకుంటున్నారా అనే వింతగా మన వైపు చూసి మనలోని ఏదో ఆలోచన కలిగి ఉండేవారికి మనం మన ప్రవర్తన కానీ, మన జీవన శైలి కానీ, మన మాట తీరు కానీ ఉండకూడదండి. ఆఖరికి మన బట్టలు కూడా క్రైస్తవులు ఎంత సాంప్రదాయంగా ఉంటారు, ఎంత పద్ధతిగా ఉంటారు, ఎంత విధేయతగా ఉంటారు, ఎంత సంస్కారంగా ఉంటారు. వాళ్ళ చెప్పులు కానివ్వండి, వారి బట్టలు కానివ్వండి, వారి హెయిర్ స్టైల్ కానివ్వండి, వారు నడక కానివ్వండి, వారు మాట్లాడే విధానం కానివ్వండి, అన్ని విషయాలు క్రీస్తు కనిపించాలి. నీ క్రియల ద్వారా క్రీస్తు కనపరచబడాలి. అప్పుడే ఆయన మహిమపరచబడతాడు. పెద్ద డెప్ప కటింగ్, కోడిపెట్టలో ఉంటాయి చూసావా, డెప్ప కటింగ్లు ఏం చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఉంటే నీ వల్ల దేవునికి అవమానం కానీ ఘనత ఏముండదండి, ఘనత ఏముండదు. మరి సమయం అవుతుంది కనుక
సెకండ్ 5 పాయింట్లోనికి వెళ్తున్నాం, జాగ్రత్తగా వినాలి. అర్థమైంది కదా? కృతజ్ఞత భావం లేకపోవడం కూడా పాపమే. వ్యభిచారం చేయకపోయినా, దొంగతనం చేయకపోయినా, ఎవరిని మోసం చేయకపోయినా, ఎవరికి అన్యాయం చేయకపోయినా, నువ్వు కృతజ్ఞత భావం నీలో లేకపోతే నీవు నేను పాపం చేసినట్టు. నీవు నేను పాపం చేసినట్టుకే. 5 పాయింట్లోనికి వెళ్తున్నాను. దురాశపడడం కూడా పాపమే. నేను సండే స్కూల్ పిల్లలకు చెప్పానండి, ఆశపడడం తప్పు కాదు, దురాశపడడం తప్పు. చిన్నపిల్లలకి చిన్నతనం నుంచి నేర్పిస్తున్నాం. ఆశ ఉంటుందండి, మనిషి అన్న తర్వాత ఆశ ఉంటుందా? నేను ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, బైక్ కొనుక్కోవాలి, మోటార్ సైకిల్ కొనుక్కోవాలి, నేను ఒక వ్యాపారం చేసుకోవాలి, నేను ఉంగరం కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, ఇదొకటి ఆశ ఉంటుంది. అది తప్పేం కాదు. తెలుసా? దురాశ. దురాశ ఏంటో తెలుసా? నాకే కావాలి, నాకే కావాలి, ఎవడికొద్దు, ఎవడికొద్దు, ఎవడు ఏమైపోయిన పర్లేదు, నేనే బాగుండాలి, నేనే బాగుండాలి, నేనే బాగుండాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా ఎంత వచ్చినా ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇది దురాశ. ఆశపడడం తప్పు కాదు. నువ్వు కారు కొనుక్కోవడం తప్పు కాదు, మోటార్ సైకిల్ కొనుక్కోవడం తప్పు కాదు, నువ్వు అంతస్తు మీద అంతస్తు, అంతస్తు మీద అంతస్తు కట్టుకోవడం కూడా తప్పు కాదు. నువ్వు ఎక్కువగా దాని మీదే వ్యామోహం, దాని మీదే పిచ్చి, దాని మీదే పెట్టుకొని ఆఖరికి అండి, ఒక విషయం చెప్తున్నాను మీకు. కేంద్ర ప్రభుత్వం పేదవారికి కొన్ని స్కూల్లో సీట్లు కేటాయిస్తుంది, కొంత అమౌంట్ కేంద్రం చెల్లిస్తుంది. ఒక 50,000 అనుకోండి, ఒక ఇయర్కి ఒక 50,000 ఫీజు అనుకోండి, ఒక 30%, 25% అది భరిస్తుంది. మనకు పూర్తిగా తెలియదు కానీ అక్కడ వరకు ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు కానీ చెప్తున్నాను. ఇందులో పేద పిల్లలు కానీ వారు కేటాయించారు కొన్ని సీట్లు. ఇందులో కోటీశ్వరులు కూడా పోట్లాడుతున్నారు తెలుసా? కోట్ల అధిపతులు, కోటీశ్వరులు కూడా ఆ సీట్లలో పోట్లాడుతున్నారంటే స్కూల్లో ఆశ్చర్యపోతున్నారు. ఒక ఆయన చెప్తున్నారు, ఒక మేడం చెప్తుంది నాకు, అయ్యా పేదవారికి అంటే ఏదో ఇప్పిస్తాం కానీ, పేదవారికి అంటే ఏం పెడతాం కానీ, అన్ని విధాలుగా బాగుండి, అన్ని విధాలుగా ఫైనాన్షియల్గా సపోర్ట్గా అన్ని విధాలుగా బాగున్నవారు కూడా ఈ పేదవారి సీట్లు లాగేసుకుంటే ఎలాగా, ఇదే సీటు ఆయన తప్పుకుంటే వేరే వాళ్ళకి వస్తుంది కదా అని ఒక మేడం నాతో మాట్లాడుతుంటే ఆశ్చర్యం అనిపించింది. నిజమే కదా? ఇప్పుడు ఒక వ్యక్తి చదివించుకోలేని స్థితిలో, అంతవరకు ఎందుకు, నేనే చదివించుకోలేని స్థితిలో నా బిడ్డలను గవర్నమెంట్ స్కూల్లో వేసాను. అంటే కాన్వెంట్ చదివించాలని ఆశ ఉంది, అది తప్పేం కాదే, ఆశపడడం తప్పు కాదు. ఇప్పుడు ఆ బిడ్డలకు నా స్థాయి సరిపోవట్లేదు, నా పరిస్థితులు బాగాలేని పరిస్థితులు నేను ఏం చేశాను, గవర్నమెంట్కి నేను పంపించేశాను. ఫ్రీ బస్ వచ్చేది బాగానే ఉంది అనుకున్నాం, అది మంచిదే కదా. ఇప్పుడు అదే బిడ్డలకు ఒక ఆయన వచ్చి మేము కొంత భరిస్తాము, కొంత సపోర్ట్ చేస్తాము అనేసి గవర్నమెంట్ నుంచి ఏదో ఒక పథకం వస్తున్నప్పుడు నేను ఆనందించనా? ఎందుకంటే నేను కట్టుకోలేని స్థితిలో ఉన్నాను కనుక నేను ఆనందిస్తాను. అన్ని విధాలుగా బాగుండి, అన్ని ఫైనాన్షియల్గా బాగుండి, నీకు ఒక మంచి హోదాలు ఉండి, దానికంటే ఒక బ్రాండ్ స్కూల్లో చదువుకుంచిన స్థాయి నీకుంటే నువ్వు అందులో పోట్లాడితే పేదవాడికి నీ బదులు పేదవాడికి ఇస్తే ఆడు ఎంత సంతోషిస్తాడు? దీన్ని దురాశ అంటారు. ఇంకా ఎలా వర్ణించాలో నాకు తెలియదు. ఆశపడడం తప్పు కాదు, దురాశపడడం తప్పు. ఆశకు చూడు, ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, ఒక ఉదాహరణకి నేను ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. ఒక ఆయన ఒక లాకర్ ఉందండి, ఒక లాకర్ ఉంది, ఆ దాంట్లో నుంచి ఏంటి ఇలా చేయి పెడితే డబ్బులు వస్తున్నాయి, ఇలా చేయి పెడితే డబ్బు కట్టలు వస్తున్నాయి. అందులో లాకర్లో నుంచి చిన్న లాకర్ ఉంది, ఒక మనిషి వెళ్తాడు కానీ మరలా రాలేడు అందులోకి. ఆ వ్యక్తి చెయ్యి అందుతుంది. నేను వీడియో చూసి చెప్తున్నానే, మనిషికి ఎంత దురాశ చెప్తున్నాను. చేయి పెడుతున్నాడు, చేయి తీస్తే కట్ట వస్తుంది, చేయి పెడుతున్నాడు, చేయి తీస్తే కట్ట వస్తుంది. అలా తీసుకుని ఎంత రాసేసాడండి డబ్బు కట్టలు. సరిపోద్ది కదా? ఇది ఆశపడడం తప్పు కాదు, తీసుకోవడం తప్పేం కాదు. అతనే వ్యక్తి ఏం చేశాడంటే ఇంకా లోపలికి వెళ్ళిపోయి, ఆ లాకర్ చిన్న కన్నం ఉందండి, ఆ చిన్న కన్నంలో నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా 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 కావాలి, ఇంకా కావాలని లోపలికి వెళ్ళిపోతే టక్మని లాక్ అడిపోయింది. ఎవరు తీస్తాడు? ఎవడు లేడు అక్కడ, చుట్టుపక్కల ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాడు. లాకర్లోకి వెళ్ళాడు, కాస్త కోస్తో వచ్చింది, సరిపెట్టుకోవచ్చు కదా.
ఇంకా కావాలి ఇంకా కావాలని ఏం చేశాడంటే అలా 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 ఒక వీడియో ఉందండి, ఆ వీడియో ఎప్పుడైనా చూస్తే చూపిస్తాను. అలా 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 వెళ్ళిపోతే లోపలకి లాక్కడిపోయింది. లాక్కడిపోతే విలవిలలాడిపోతున్నాడు. లోపల రావడానికి బయట నుంచి ఎవడో ఓపెన్ చేయాలి కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళింది ఎవరైనా చూసారా? లేదు కదా. ఇది దురాశ. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. రోజుకి బాతు బంగారం గుడ్లు పెడుతుందండి. రోజుకో గుడ్డు పెడుతుంది. అమ్ముకుంటున్నాడు, ఇల్లు కట్టుకుంటున్నాడు, ఇల్లు కట్టుకుంటున్నాడు, సోఫా సెట్లు కొనుక్కుంటున్నాడు, టీవీలు కొనుక్కుంటున్నాడు, బ్రాండ్ సామాన్లు కొనుక్కుంటున్నాడు, మళ్ళీ గుడ్డు ఆడుతుంది, మళ్ళీ అమ్ముకుంటున్నాడు, మళ్ళీ రోజు గుడ్డు ఆడుతుంది, మళ్ళీ అమ్ముకుంటున్నాడు. సరిపెట్టుకోవచ్చు కదా. ఏం చేశాడు? దీని కడుపులో ఎన్ని గుడ్లు ఉన్నాయో ఒకటొకటి ఎందుకు తీసుకోవడం, ఒకసారి తీసేసుకుందాం. ఏం చేశాడు? దాన్ని కోసాడు. ఉన్నాయా? ఉంటాయా? కోడి కడుపులో కోడి కోసిస్తే కోడిగుడ్లు ఉంటాయా? కొయ్యకుండా అలా ఉంచితే పెట్ట ఏం చేస్తుంది? రోజుకు గుడ్డు పెడుతుంది. రోజుకో గుడ్డు పెడుతుందండి. మేము చిన్నప్పుడు కోళ్ళు ఎక్కువ పెంచేవాళ్ళం. వాటి కోసం కొంత అవగాహన ఉంది. గుడ్డు వస్తుందో రాలేదు కూడా చూసేవారు, ఉందా లేదో కూడా చూసేవారు. ఎందుకంటే అది అలా వదిలేసామనుకోండి, దాన్ని తవుడు పెట్టో దానికి ఏదో పెట్టో దానికి మేత పెట్టేసామనుకోండి, అది ఏం చేస్తుంది? రోజుకో గుడ్డు, అది ఎన్ని గుడ్లు అయితే ఇవ్వగలదు అన్ని గుడ్లు ఇచ్చేసి వెళ్ళిపోద్ది. ఆ గుడ్లతోటి మళ్ళీ మనం పొదుగు పెట్టుకుంటే మరలా కొన్ని కోళ్ళు తయారవుతాయి. ఇది ఒక ప్రాసెస్. అంతేగాని ఒక గుడ్డు వస్తుంది ఎందుకు ఇంత ఆలస్యం, ఒకసారి వచ్చేయాలనేసి దాన్ని కోసేస్తే మొత్తానికి నష్టపోతామా లేదా? దీన్ని దురాశ అంటారన్నమాట. ఈ దురాశ క్రైస్తవులకి ఉండకూడదు. ఒకవేళ ఉంటే మనం పాపం చేస్తున్నాం. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ఎందుకు ఈ దురాశ మనుషులకు ఉంటుందంటే, ఇది మనుషులు కొని తెచ్చుకుంది కాదు. ఇది ఈ మనుషులను క్రియేటర్ ఒక ఆయన ఉన్నాడు. ఈ మనసులను పాడు చేసే క్రియేటర్ ఒక ఆయన ఉన్నాడు. ఈ దురాశ కలిగించి క్రియేటర్ ఒక ఆయన ఉన్నాడు. ఒక ఆయన దగ్గర నుంచి మనం తెచ్చుకున్నాం. ఆయనే మనకు రోల్ మోడల్. దేంట్లో? దురాశ పడడంలో. ఎందుకంటే ఆడు ఫస్ట్ పడ్డాడు దురాశ. ఎలా పడ్డాడు తెలుసా? దేవుని సింహాసనాన్ని ఆశించాడు. ఒక దేవదూత, దేవుని చేత సృష్టింపబడిన ఒక దేవదూత దేవుడి స్థానాన్ని కోరుకోవడం ఎంత తప్పది? తప్ప కాదా? ఇప్పుడు నా సీటు లాక్కోవడం అది తప్ప కాదా? ఒక దేవుడు వచ్చి కూర్చోరా అంటే అది గౌరవం కాదు. నువ్వు సైడ్ తప్పుకో, నేను కూర్చుంటాను, నీ అధికారం కావాలి, ఆ సింహాసనం కావాలంటే అది అహం కాదా? అది దురాశ కదా. దురాశది. ఈ దురాశ పడిన వ్యక్తి దేవుని సింహాసనం కావాలి, దేవుడి స్థానాన్ని కావాలని ఒక దూత కోరితే ఆ దూతను దేవుడు ఏం చేశాడు? గెంటేశాడు. గెంటేసిన ఆ దూత ఏం చేస్తుందో తెలుసా? మనలందరినీ దేవుని రాజ్యానికి దూరం చేస్తుంది. చూద్దామా మాట? చూద్దాం. అసలు దురాశ ఉన్నవారు ఎవరిని రోల్ మోడల్గా తీసుకున్నారో, ఎవరి పిల్లలు వారు నిజంగా దేవుని పిల్లలేనా? వాళ్ళందరూ దేవుని సంతానమేనా? దేవుని చేత దేవుడు సృష్టించాడు కానీ అసలు నిజంగా దేవుని ఆరాధికులైన వాళ్ళు అని అంటే, యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 44 వచనము. వీరు ఎవరి పిల్లలో? దురాశ కలిగిన వారు ఎవరి సంతానమో, దురాశ కలిగిన వారు ఎవరి బిడ్డలో, ఎవరి యొక్క ఆశలను నెరవేరుస్తున్నారో, ఈ దురాశ కలిగిన వారు ఎవరి సంతానం మనం చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 44 వచనం నుంచి చదువుతున్నాను. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎవరి సంబంధులు అంట మనం? మన తండ్రి ఎవరంట? మన తండ్రి అంటే దురాశ కలిగిన వారి తండ్రి ఎవరంట? ఎవరు? అపవాది. మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చి కోరుచున్నారు. మీలో పుట్టినవి కాదు ఇది. దేవుడు స్వచ్ఛమైన మనసునిచ్చాడు, స్వచ్ఛందంగా మీకు మంచి ఆలోచన ఇచ్చాడు, మిమ్మల్ని ఒక వైట్ పేపర్లా ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ వైట్ పేపర్ మీద మరకలు అంటించుకుంటున్నాం. ఆయన ఇచ్చిన స్వచ్ఛమైన మనసును పాడు చేసుకుంటున్నాం. దానికి రోల్ మోడల్గా మనం అపవాదిని తండ్రిగా అద్దెకి తెచ్చుకున్నాం. పెంపుడు తండ్రి, కన్న తండ్రి కాదైన మనలను ట్రాక్ మళ్ళించి ఒక అపవాది మన తండ్రిగా పిలువబడించుకుంటున్నారండి. ఈరోజు అపవాది బిడ్డలుగా పిలువబడుతున్నాం.
అపవాది దురాశలను నెరవేరుస్తూ వాడు దురాశలు మనం నెరవేర్చుకుంటున్నాం. మన ద్వారా ఆ ఆశలన్నీ మన ద్వారా ఏం చేస్తున్నాడు? ఈరోజు క్రైస్తవ సమాజం ద్వారా నెరవేర్చేసుకుంటున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మంచి ఆలోచన కాదు. ఇది ఒకవేళ నేను దేవుని బిడ్డనండి అని మనం దురాశ కలిగి ఉంటే దేవుడు హర్షిస్తాడా? దేవుడు సంతోషిస్తాడా? దేవుడు ఆనందిస్తాడా మనం చూసి అంటే? ఖచ్చితంగా దేవుడు మనం చూసి మనం చూసి ఆనందించడు ఆయన. మనం చూసి ఆనందించడు, మనం చూసి ఇంకా బాధపడతాడు. ఎందుకంటే అరే పుట్టించింది నేను, అరచేతిలో చెక్కికుంది నేను, జీవవాయువుని ఊదింది నేను, ఊపిరి పోసింది నేను, బ్రతుకు నేర్పించేది నేను. అరే మీరు దురాశలు, అపవాది దురాశలు నెరవేర్చేవారుగా ఉంటున్నారేంట్రా? నాకు అలాంటి ఆలోచనలు ఉండవు. ఒక మనిషికి సహాయం చేస్తాను, ఒక మనిషి మీద దయ చూపిస్తాను, ఒక మనిషి మీద జాలి చూపిస్తాను, ఒక మనిషిని నిలబెడతాను కానీ పడగొట్టను. ఒక మనిషిని కాపాడతాను కానీ ఒక మనిషిని నాశనం చేయను. కానీ దేవుడు మన క్రియలను చూసి మనం అపవాది సంబంధులుగా ఉండి మనము అపవాది పిల్లలుగా పిలువబడితే దేవుడు చాలా బాధపడతాడండి. రోమేలుకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం, 6వ అధ్యాయము 12వ వచనం, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఆశలు మనలో ఏలనివ్వకూడదు. ఆలోచనలు ఒకవేళ మనలోకి వస్తాయి, మనుషులు కాబట్టి ఎవరొక్కరు ఎరేస్తారు కాబట్టి ఎవరొక్కరు ఆశ చూపిస్తారు కాబట్టి మనం ఒకవేళ పడిపోతే దాన్ని మనం రియలైజ్ అవ్వాలి. అయ్యయ్యో ఇది దేవుని యొక్క కార్యం కాదే, ఇలాంటి ఆలోచనలు క్రైస్తవ బిడ్డలుగా మాకు ఉండకూడదే, దేవుని పిల్లలుగా ఇవి మాకు తగవే అని మనం ఏం చేయాలో తెలుసా? దాని నుంచి తప్పించుకునే వారిగా మనం పాపమును ఏలనీయకుడి. దాని మీద ఏలుబడి చేస్తుంది, మనం దేవుడి రాజ్యం నుంచి తొలగించేస్తుంది, దేవుని సన్నిధానంలో నుంచి మనల్ని నెట్టేస్తుంది. దేవుని యొక్క దివ్యమైన కృప, జాలి, దయ, ఆయన ప్రేమ వాత్సల్యతలో నుంచి మనలను ఎడబాటు చేసేస్తుంది. దురాశ మంచి పద్ధతి కాదు. దురాశ వల్ల చాలామంది నష్టపోయారండి. డబ్బులకి ఆశపడ్డాడు ఇస్కరియోతు యోధ, గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కాడా? దేవుడు సబాష్ నా కుమారుడు అనిపించుకున్నాడా? ఇస్కరియోతు యోధ దురాశ కలిగింది ఆయనకి. ధనం చూశాడు, దురాశ పడ్డాడు. ఎలాగైనా అప్పగించాలి క్రీస్తును అని ఏం చేశాడు? ఊరు పోసుకొని అప్పగించేసిన తర్వాత ఆయన చేసిన తప్పు ఆయన తెలుసుకొని ఆయన ఇంకా అలాంటి బ్రతుకు ఉండకూడదని దురాత్మ ప్రేరణ బట్టి చనిపోయాడు. దురాత్మ ప్రేరణ బట్టి చనిపోయాడు. ఒకవేళ మనలో ఇలాంటి దురాశ ఉంటే దాన్ని దేవుడు ఏమంటున్నాడో తెలుసా? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము, 5వ వచనమును ఒక మంచి మాట మనకి కనిపిస్తుందండి. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపిత్రతను, కామాతృతను, దురాశను మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఇందులో చాలా టాపిక్స్ ఉన్నాయి, చాలా మనము ఇట్ల కోసం మాట్లాడవలసిన సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదాము. జారత్వం ఏంటో, అపవిత్రత ఏంటో, కామాతృత అంటే ఏంటో, విగ్రహారాధన ఏంటో. ఇది దురాశను అండర్లైన్ చేయండి. దురాశను చంపివేయండి. దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను మీరు చంపివేయండి. అంటే దురాశ మనలో ఉంటే ఆశను ఏం చేయాలంట? చంపేయాలి. దానికి నీరు పోసి, దానికి ఇంకా బలము పోసి, ఇంకా దానికి ఆయువునిచ్చి, ఇంకా దానికి బలాన్ని, శక్తినిచ్చేవారుగా మనం ఉండకూడదు. ఒకవేళ దురాశ మనలో పుడితే ఆ ఆలోచన, ఆ ఆశను మనలోనే చంపేయాలి, హతం చేసేయాలి. కానీ మనం ఏం చేస్తున్నారు ఈరోజు క్రైస్తవులు? దురాశ కలిగి ఎదుటి వారిని మోసం చేసేసి ఏదో రకంగా ఎదిగేయాలి దురాశ కలిగి ఇంకా కావాలి, సరిపోయి ఇచ్చింది దేవుడు ఇచ్చింది సరిపోదు అన్నట్టుగా ఇంకా కావాలి, ఆడది లాక్కుని ఈడుది లాక్కుని, ఆడు మోసం చేసి ఈడు మోసం చేసి ఇంకా ఎదిగాలి. ఇంకా దురాశ కలిగి ఉంటే ఏమైపోతావు? అది దేవుని బిడ్డలకు ఉండవలసిన అర్హత కాదు, అది పద్ధతి కాదు, ఆలోచన కాదు. అది దురాత్మ సంబంధులు, అపవాది సంబంధులకు ఉన్న ఆలోచన, అది మంచి పద్ధతి కాదు. అలాంటి ఆలోచన ఒకవేళ మనలో వస్తే మనం ఏం చేయాలో తెలుసా? చంపియాలి. ఇంకొక మాట, తీతుకు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. తీతుకు రాసిన పత్రిక నా మాటలు ముగించడానికి
సమయం అవుతుంది కనుక నా మాటలు ముగిస్తున్నాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. 2వ అధ్యాయం 12వ వచనం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను, ఇహలోక ఈ లోక సంబంధమైన దురాశలను మనం విసర్జించాలి, అసహించుకోవాలి, దూరం పెట్టాలి, దాని వెంట పరుగులెట్టకూడదు. ఈ లోక సంబంధమైన, ఇది పరలోక సంబంధమైన ఆశ కాదు. ఇది ఈ లోక సంబంధమైన దురాశలను మనం విసర్జించేవారుగా ఉండాలి, అసహించుకోవాలి. ఒకవేళ మన వెంట పరిగెట్టుకుంటూ మనం తరుముకుంటూ వచ్చినా దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో మనం ఉండాలి, కానీ దాన్ని హత్తుకొని, దాన్ని ముద్దాడి, మన జేబులు పట్టుకొని మన ఇంటికి వెల్కమ్ చెప్పేవారుగా ఉండకూడదు. మనం ఎలాగైనా వెంటాడుతుంది, ఎలాగైనా మన మనుషులను పాడు చేస్తుంది, ఎలాగైనా మనల్ని తరుముకుంటూ వస్తుంది. దాన్ని తప్పించుకోవాలి, పారిపోవాలి, విసర్జించాలి, అసహించుకోవాలి. ఒక వ్యక్తి నీకు నచ్చకపోతే ఎన్నోసార్లు అసహించుకుంటే మళ్ళీ నీ మొక్కం పెట్టుకుని దగ్గరికి వస్తాడా? రాడు. అరే ఇన్నిసార్లు అసహించుకుంటున్నాడేటి, ఇన్నిసార్లు ఉంటాడని ఏం చేస్తాడు తెలుసా? ఇంకా నీ జోలికి రాడాడు. నువ్వు తిట్టు, నా దగ్గర రాకరా, నువ్వు అంటే నాకు ఇష్టం లేదురా, చిచ్చప్ప, ఏదో రకంగా నువ్వు అన్నీ దూరం పెట్టాలని ఆలోచించినప్పుడు, నువ్వు ఏదో రకంగా విసర్జించినప్పుడు ఆ వ్యక్తి మరొక రోజు నీ వెనక రాడు, నీ వద్దకు రాడు. ఏం చేస్తాడని, చిచ్చి నేనేటి, నా బ్రతికేటి, ఆడితో తిట్టించుకుంటున్నానేటి, ఆడి ఇంత అసహించుకుంటున్నాడు, అయినా సరే నేను ఆడింటికి ఎందుకు వెళ్ళాలి అని ఏం చేస్తాడు? వాడుకు కాస్త ఇంగిత జ్ఞానం ఉన్నాడైతే ఏం చేస్తాడు? చిచ్చి ఆడు అన్ని మాటలంటే నేను ఎందుకు పడాలి, అన్ని మాట్లాడినప్పుడు వాడిని అంత అసహించుకున్నప్పుడు అని ఏం చేస్తాడు? మరలా వస్తాడా? రాడు. మనం దురాశను కూడా విసర్జించామనుకోండి, అసహించుకున్నామనుకోండి, దాని నుంచి తప్పించుకున్నామనుకోండి, అది మనలోనికి రావడానికి అవకాశం ఉండదు. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అది దురాశ అనగానే అది అపవాది ఆశ. అపవాదికి పుట్టింది ఫస్ట్లో. అపవాది మైండ్లో, హృదయంలో నుంచి వచ్చి అనేకమైన దేవుని పిల్లలను పాడు చేస్తూ నాశనం చేయడానికి, నాతో పాటు అనేకమంది పిల్లలు నరకానికి తీసుకెళ్ళిపోవాలనే ఆలోచన కలిగి ఉన్నాడు కనుక మనల్ని ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క ప్రేమ నుండి మనలను దూరం చేస్తున్న వాడిగా మనం ఉంటున్నాడు. ఒక మాట నేను చూపించడానికి ఆశపడుతున్నాను. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, అండర్లైన్ చేయాలి, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుటకును గతించిన కాలమే చాలురా. తిరిగేసావు, పోకిరి మాట్లాడేస్తావు, తాగుబోతు విందులు చేసేస్తావు, దురాశలు కలిగి ఉన్నావు. ఇది క్రైస్తవుల ఆలోచనలు కాదు. ఎవరి ఆలోచనలు అంట? ఎవరి ఆలోచనలు? అన్యజనుల ఇష్టముది. వారికి ఇష్టం కలుగుతుంది, దురాశ కలిగి ఉంటారు, విగ్రహ పూజలు చేస్తారు, అల్లరితో కూడిన ఆటపాటలు చేస్తారా లేదా? దేవుడి పేరట డిస్కో డ్యాన్సులు వేస్తారా? డీజీ సాంగ్లు వేస్తారా లేదా? మనం వేయచ్చా? పోకిరి మాటలు మనం మాట్లాడొచ్చా? అలాంటి డాన్సులకి మనం సపోర్ట్ చేయొచ్చా? అలాంటి దురాశలకు మనం సపోర్ట్ చేయొచ్చా? ఇది అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకును గతించిన కాలమే చాలు. తెలిసో చేసావు, పొరపాటు చేసావు, తప్పు చేసావు, ఇంకా దాని జోలికి వెళ్ళకు. ఆ కాలం చాలు. ఇప్పుడు వరకు నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తావు, ఇక్కడి నుంచి అయినా ఇంకా చాలురా నాయన, చాలు. ఇంకా అలాంటి దురాశలు కలిగి నువ్వు ఉండకు. ఒకవేళ ఉంటే నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు, పాడైపోతావు, నేను నిత్య నరకాగ్నికి తీసుకువెళ్ళిపోతుంది. దురాశ అనేది మంచిది కాదు. ఆశపడడం తప్పు కాదు. మరలా చెప్తున్నాను, ఆశపడడం తప్పు కాదు, కారు కొనడం తప్పు కాదు, ఇల్లు కట్టుకోవడం తప్పు కాదు, బంగారం కొనడం తప్పు కాదు, స్థలాలు కొనడం తప్పు కాదు, నువ్వు ఆశ సంపాదించుకోవడం తప్పు కాదు. దురాశ తప్పు. దురాశ కలిగి సంపాదించాలన్నది తప్పు. దురాశ కలిగి ఇల్లు కట్టాలన్నది తప్పు. దురాశ కలిగి బండి కొనాలన్నది తప్పు. దురాశ కలిగి వ్యాపారం చేయాలన్నది తప్పు. దురాశ కలిగి ఒక వ్యక్తిని మోసం చేసి నేను ఎదిగియాలి, పెద్దోడిని అయిపోవాలనడం తప్పది.
కష్టపడుకొని ఇల్లు కట్టుకో, కష్టపడుకొని కారు కొనుక్కో, కష్టపడుకొని బంగారం కొనుక్కో, స్థలం కొనుక్కో, ఒక మంచి ఆస్తి సంపాదించుకో. న్యాయమైన వాగట్టుగా ఉండాలవి. నీ సంపాదన న్యాయమైనదిగా ఉండాలి. లేకపోతే ఏమైపోతుందో తెలుసా? నిన్నే మాట్లాడుకున్న వర్క్‌లో ఒక ఆయన నేనిని ఏమని మాట్లాడుకున్నాం తెలుసా? రెక్కలొస్తాయని తెలుసా? దేనికి? సంపాదించిన ధనానికి. ఎప్పుడైనా విన్నారా? పెద్దలు మాట్లాడతారండి. నీ సంపాదన రెక్కలు వచ్చి ఎగిరిపోతుంది తెలుసా? న్యాయంగా సంపాదించింది ఎప్పుడు పోదు. యథార్థంగా సంపాదించింది ఎప్పుడు పోదు. నీ పిల్లలకు అది ఏం చేసి సపోర్ట్‌గా ఉంటది. పెంచుతది. ఆరోగ్యాన్ని ఇస్తది. ఒక మంచి పేరుని తెస్తది. కానీ అన్యాయంగా సంపాదించామనుకోండి, మోసం చేసి సంపాదించుకోండి, దురాశ చేసి సంపాదించామనుకోండి, దానికి రెక్కలొచ్చేస్తాయి. అరే! ఎలా వచ్చిందిరా అనుకుంటాం. వచ్చేస్తది అంతే అది. ఎలాగైనా వచ్చేస్తది. దురాశతో ఎలాగైనా వచ్చేస్తదండి. కానీ ఎళ్ళేటప్పుడు కూడా వచ్చినప్పుడన్నా కొంత తెలుస్తదేమో గానీ, పోయేటప్పుడు ఏమీ తెలీదురా నాయనా. దురాశ కలిగి సంపాదించిన ఏ రూపాయి నీ దగ్గర ఉండదు. ఒకానొక రోజు గాలిపటంలా ఎగిరిపోద్ది. రెక్కల పక్షిలా ఎగిరిపోద్ది. పక్షికి రెక్కలొస్తే ఎలా ఎగిరిపోద్దో, నువ్వు సంపాదించిన ధనమంతా ఒకానొక రోజు ఎగిరిపోద్ది. నీ దగ్గర ఉండదు. ఎందుకంటే నువ్వు దురాశ కలిగి సంపాదించుకున్న ధనం, అన్యాయం చేసి సంపాదించుకున్న ధనం, దుర్మార్గం చేసి సంపాదించుకున్న ధనం, మోసం చేసి సంపాదించుకున్న ధనం ఒకానొక రోజు గాలిపటములా పక్షికి రెక్కలు వచ్చినట్టుగా ఎగిరిపోద్ది. ఇది తథ్యం. ఇది వాస్తవం. ఇది ఎంతోమందిని చూస్తాం. వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతులు ఏంటి, వారికి ఉన్న హోదా ఏంటి, వారికి స్థితిగతులు ఏంటి, వారు ఎలా ఉన్నారు తెలుసా? బ్రాండ్ షాపుల దగ్గర అడుక్కుంటున్నారు తెలుసా? పేరు చెప్పట్లే. బ్రాండ్ షాపుల దగ్గర అడుక్కుంటున్నారు. ఒకప్పుడు వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలుసా? ఒకప్పుడు వారి వ్యాపారాలు ఏంటో తెలుసా? ఒకప్పుడు వారి హోదా ఏంటో తెలుసా? ఇప్పుడు టిఫిన్ కొట్ల దగ్గర అడుక్కుంటున్నారు తెలుసా? టిఫిన్ కొట్ల దగ్గర టిఫిన్ రూ. 10, రూ. 5, రూ. 2 రూపాయి అని అడుగుతున్నారు తెలుసా? అంతే అది. మనం న్యాయంగా బ్రతికామనుకోండి, దేవుడి దీవెన, దేవుని ఆశీస్సులు, దేవుడి ఆశీర్వాదం, దేవుడి కృప, దేవుని కాపుదల, దేవుని భద్రత ఖచ్చితంగా మన మీద ఉంటుంది. కానీ దురాశ కలిగి అన్యాయం చేసి మోసం చేసి సంపాదించుకున్న ధనం రెక్కలొచ్చిన పక్షిలా ఎగిరిపోద్ది. ఒక మాట చూపించి నా మాటలు ముగిస్తున్నాను. తర్వాత వచ్చే వారం మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. 1వ అధ్యాయము 15వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. దురాశ గర్భం ధరిస్తుందంట. ఏం చేస్తుంది అది? గర్భం ధరిస్తుంది. గర్భం ధరించి పాపమును కంటుంది. ఏం కంటుంది? ఇప్పుడు గర్భం ధరించిన స్త్రీలు ఏం చేస్తారు? మూలపేటలో గర్భాలు ధరించిన స్త్రీలు ఉన్నారా? డెలివరీ అవుతున్నారు కదా. మనం చూస్తున్నాం కదా. వారికి ప్రార్థన చేస్తున్నాం. చక్కటి బహుమానాలను, బిడ్డలను దేవుడు దయచేస్తున్నాడు. అందులో ఆడబిడ్డలను ఇచ్చాడు, మగబిడ్డలు ఇచ్చాడు. ఇంకా కూడా డెలివరీకి రెడీకి కూడా ఉన్నారు. ఇది దురాశ ఏం చేస్తుందంటే, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కమ్మెను. లాస్ట్కి ఏమైపోతాం తెలుసా? మరణానికి పాత్రలు అయిపోతాం. బీ కేర్ఫుల్ అంటుంది బైబిల్. మన దేవుడు హెచ్చరిస్తున్నాడు ఉదయకాల సమయంలో. ఈ దురాశ అనేది మంచిది కాదు. నేను మరణానికి తీసుకువెళ్ళిపోతుంది. అది గర్భం ధరిస్తుంది. ఆ గర్భం ద్వారా ఒక పాపానికి అంటుంది. ఆ పాపం పరిపక్వమై మన మరణంలోనికి నడిపిస్తుంది. అది మంచిది కాదు. ఆలోచన మంచిది కాదు. ఇది దుష్టుడు ఆలోచన. దుష్టుడు పుట్టిన దురాశ ఈరోజు మనలోను కూడా పుట్టిస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. కనుక ఆ ఆశ ఉంటే మనం పాపం చేస్తున్నామనే అర్థం. చెప్దాం. ఫస్ట్ నుంచి చెప్దాం. పాపం అంటే ఏంటి? ప్రార్థన చేయకపోవడం పాపం. దేవుని మాటకి లోబడకపోవడం పాపమే. దేవుని మీద సనగడం పాపమే. తర్వాత కృతజ్ఞత లేకపోవడం కూడా పాపమే. ఇంకొకటి ఏంటి లాస్ట్ది? దురాశపడడం కూడా పాపమే. ఆశపడడం తప్పు కాదు నాయన, దురాశపడడం తప్పు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మిగతా విషయాలు వచ్చేవారు మాట్లాడుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడైన తండ్రి,
ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. చక్కటి ప్రభా మాకు తండ్రి అవకాశం మీరు దయచేశారు. ఎటువంటి ఆటంకం జరగకుండా ఈ దినము వాక్య పరిచర్యలను ఆరాధనలోను మీరు ఘనంగా మీరు జరిగించినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఈ మాటలు మా హృదయంలో భద్రం చేసుకోవడానికి సహాయం దయచేయండి. దుష్టుడు ఈ మాటలు ఎత్తుకుని పోయేవారుగా ఉండకుండా ప్రభా, దుష్టుడికి అప్పగించేవారుగా మేము ఉండకుండా ప్రభా, మా హృదయమైన పలకల మీద రాసుకుంటూ మేము నెమలు వేసుకుంటూ మేము అధ్యయనం చేసుకుంటూ ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని ప్రభా, ఈ మాటల్లో ప్రభా ద్వారా తండ్రి మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునే ఆలోచన మాకు దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.